వనపర్తి జిల్లా ఘనపురం మండలం మామిడివాడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామ సభలో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వెంకట్రావు ఒక్కరికే 2-3 ఫ్లాట్లు ఇప్పించి ఇండ్ల నిర్మాణం పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. 1976లో ఎస్సీలకు కేటాయించిన భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలేదన్నారు. గతంలో లబ్ధి పొందిన వారే మళ్లీ ఇండ్లు కేటాయించారని, మిగిలిన 16 ఫ్లాట్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని గ్రామస్తుడు మహేష్ డిమాండ్ చేశారు. ఒక వెంకట్రావు అన్నాడు నన్ను మోసం చేసిన వాడు దొంగ అని కూడా చెప్పిన కనీసం వాళ్ళు పేరు రాసిన. నమస్కారం అండి, నా పేరు గుర్ష మహేష్ బాబు. నేను మామిడిమాడ గ్రామం, కన్పూర్ మండల్, వనపర్తి డిస్టిక్. మాకు 1976లో గవర్నమెంట్ నుంచి ఎస్సీలకు అని చెప్పి 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేశారు. అది కొంతమంది తెలియక మాకు 2020లో తెలిసినప్పుడు మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి దీని మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ లో నిరంజన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అని చెప్పి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినాక డబుల్ బెడ్రూమ్ అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మారిన ఒక్కటి కూడా వాస్తవం లేదు. సేమ్ థింగ్ వాళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ కమిటీలో మొన్న చేసిన సర్వేలో, మన కులగరణ సర్వే చేసినప్పుడు కూడా దాంట్లోనే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో ప్లేస్లు ఉన్నాయని చెప్పి 100లో రాశారు. ఇక్కడనే వాళ్ళకి ఇళ్ళ లేవని చెప్పి ఇల్లు పంపిణీ చేస్తున్నారు. ఉన్నదంటే జరిగిన దాంట్లో న్యాయం జరగాల్సింది ఏ విధంగా అంటే, వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ప్రైవేట్ లబ్ధిదారులు పక్కకు జరిపేసి వాస్తవ లబ్ధిదారులను గుర్తించి మిగతా వాళ్ళకు ఇక్కడ 16 ఇళ్లకు ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ ప్లాట్ చేసి అందరికి ఒకటేసారి డిప్ సిస్టమ్ ద్వారా న్యాయం చేయాలి. అసలైన లబ్ధిదారులను గుర్తించండి. అది ఎవరో కమిటీల ద్వారా, పార్టీల నుంచి చేసిన కమిటీల ద్వారా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎంక్వైరీ చేసి వాస్తవాలు వాళ్ళు బయట తీసుకెళ్ళండి. రేపు నేనేదో ఇచ్చిన అంటే నేను నాకు కావాల్సిన వాళ్ళకి నేను ఇవ్వచ్చు, కానీ మీరున్నది